దేశ యాత్ర ఇవన్నీ చేస్తే దేశం పొడుగున దారిద్ర్యం తాండవిస్తోంది. బ్రిటిష్ వాళ్ళ యొక్క దోపిడీకి గురవుతోంది భారతదేశం. అటువంటి దయనీయమైన పరిస్థితుల్లోంచి ఆయన ఈ దేశానికి మనం ఏదైనా చెయ్యాలి, ఈ దేశ ప్రజల కన్నీరు తుడవాలి, ఈ దేశ ప్రజల సమస్యల కారణాలను అన్వేషించాలి అంటే స్వాతంత్ర్య ఉద్యమానికి పరోక్షంగా పునాదులు వేసినటువంటి వ్యక్తి వివేకానంద స్వామి. కేవలం ఒక దేశం యొక్క స్వాతంత్ర్యం కోసమే కాదు, ప్రపంచంలో అణగారిపోతున్న దేశాల ప్రజల స్వాతంత్ర్యం కోసం ఆయన ఒక విశ్వ మానవ దృక్పథాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు స్వామి వివేకానంద. మరో కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేయడానికి కత్తి చూపించారు, తుపాకీ చూపించారు. ఏ దేశాలైతే పేద దేశాలు ఆ దేశాల్లో అడుగుపెట్టి వాళ్ళ వనరులను కొల్లగొట్టి వాళ్ళ మతాన్ని చూపిస్తున్నారు. అందుకనే వివేకానందుడు అంటాడు, మీరేం చేస్తున్నారు, వాళ్ళకి అన్నం పెట్టడం లేదు, వాళ్ళ చేతుల్లో రాళ్ళు పెడుతున్నారు. మీ మతాన్ని వ్యాప్తి చేసుకోవడానికి, మీ మతం ఎలా వ్యాప్తి చెందుతోందో ఆయన చెప్పాడు వాళ్ళకి. ఏం చెప్పాడంటే, కొన్ని మిలియన్ల ప్రజల పీకల మీద మీరు కాలు పెట్టి మీ మతాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అంటే ప్రపంచ దేశాల ప్రజల యొక్క దయనీయమైన స్థితిగతులని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఎక్స్ప్లైట్ చేశారో అక్కడ ఆయన గొంతు విప్పి ప్రసంగించాడు ధైర్యంగా. వివేకానందుడు ఎంత ధైర్య సాహసాలు గలవాడు. కేవలం ప్రతిభ ఒక్కటే చాలదు, ఆయన కవి, కళాకారుడు. ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాలు వనగూడి వివేకానందుడు ఒక అంతర్జాతీయమైన ఖ్యాతి పొందడానికి ఆయనలో ఉండే ప్రతిభా సంపత్తి మాత్రమే కాక ఆ కాలం నాటి పరిస్థితులు అలా ఉన్నాయి. అటువంటి వివేకానందుడు 1863 కలకత్తాలోని సిమ్లా ఆ పేటలో దత్తవంశంలో జన్మించాడు. తాతగారు దుర్గాచరణ్ దత్త. ఆయన పార్సీ భాషలో సంస్కృతంలో గొప్ప పండితుడు. ఆయన పిల్లల్ని కనగానే చాలా చిన్న వయసులోనే ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించి దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన కుమారుడే విశ్వనాథుడు, ఆయన భార్య భువనేశ్వరి. వాళ్ళకి జన్మించిన వాడు వివేకానంద స్వామి. తండ్రి గొప్ప న్యాయవాది. ఈ న్యాయవాద పరిషత్తు వాళ్ళు బహుశా ఔచిత్యాన్ని పాటిస్తుంటారు. వివేకానంద స్వామి తండ్రి గొప్ప న్యాయవాది. ఆ రోజుల్లో న్యాయవాదం అంటే ఎలా ఉంటుందంటే న్యాయశాస్త్రానికి సంబంధించిన పాండిత్యం ఉండాలి. అందులో విశ్వనాథుడు నాగేశ భట్టు, మన భారతదేశం గర్వించదగిన గొప్ప తర్కశాస్త్రజ్ఞుడు ఆయన. ఆ నాగేశ భట్టు అని ఆయన గొప్ప తర్కశాస్త్రం రాశాడు. అవన్నీ క్షుణ్ణంగా చదువుకున్నవాడు వివేకానందుడు. విశ్వనాథుడు తాతగారేమో పార్సీ భాష. ఆ రోజుల్లో ఏమిటంటే పారసీక పండితులు ఉండేవాళ్ళు, మౌల్వీలు అంటారు వాళ్ళని. ఉర్దూ వేరు, పారసీకం వేరు. మన పంచతంత్రం సంస్కృతంలోంచి ప్రపంచమంతా వ్యాప్తి చెందడానికి ముందు ఆ పంచతంత్రం అక్బర్ పారసీక భాషలో రాయించాడు. అంటే ఆ సంస్కృత పండితుడికి పారసీకం కూడా వచ్చనమాట. ఆ కాలంలో ఏమిటంటే పారసీక పండితులని, సంస్కృత పండితులని అందరినీ ఆదరించేవాడు. భాషాభేదం ఉండేది కాదు, శాఖాభేదం ఉండేది కాదు, కులమత ప్రాంతీయ వైషమ్యాలు ఉండేవి కావు. అందుకనే కొన్ని యుగాలు మాత్రమే స్వర్ణయుగం అనిపించుకోవడానికి కారణం. ఏ యుగమైనా స్వర్ణయుగం కావాలంటే వ్యవసాయం బాగుండాలి. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాన్యంలో అంటాడు, వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చాడంటే ఆయన ఆనాడు
యమధర్మరాజు వాహనం దున్నపోతు అనుకుంటోందట, నేను ఎద్దుని కాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నన్ను కూడా ఏదో పొలానికి రాకపోయేవాడు. పరమశివుని వాహనం నంది అనుకుందట, నేను దున్నపోతుని కాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నన్ను కూడా ఏదో పొలానికి రాకపోయేవాడు. అంటే ఒక ఎద్దు కానీ ఒక దున్నపోతు కానీ ఖాళీగా ఉండడానికి వీల్లేదు. మొత్తం అన్నింటినీ పొలాలకు రైతులు వాళ్ళు ఆరుగాలం శ్రమించేవాళ్ళు. ఆరుగాలం శ్రమించడం వలన దేశంలో బాగా పంటలు పండి వ్యవసాయం బాగా ఉంటే ఆ దేశం స్వర్ణయుగం అనిపించుకుంటుంది. అప్పుడే పారసీక భాషను పోషించిన, సంస్కృత భాషను పోషించిన ముందు కావాల్సింది ఏంటంటే వ్యవసాయం. అందుకే వివేకానందుడు దేశంలో ఉండే వ్యవసాయ కూలీల స్థితిగతులను అధ్యయనం చేశాడు. స్వామి వివేకానంద ఆయన కంప్లీట్ వర్క్ చదివితే తెలుస్తుంది.